ఓకే మాస్టర్స్, మరి ఈరోజు మన ధ్యాన భీమఖండం కాన్సెప్ట్ గురించి మాట్లాడడానికి మేమైతే గుప్తా గారి దగ్గర రావడం జరిగింది. సార్, మీ మాటల్లో ధ్యాన భీమఖండం గురించి ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలండి. ధ్యాన భీమఖండం అనేది ద్రాక్షారామానికి అనుసంధానం చేసి 27 నక్షత్రాలు, నక్షత్రానికి 4 పాదాలు, 27x4 అలాగా 108 శివాలయాలు ఉంటాయి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క శివాలయం అనుసంధానమై సెంటర్ పెడస్టల్గా ద్రాక్షారామ భీమనాథుడికి అనుసంధానమై ఉంటాయి. 2012లో గురువు గారు ద్రాక్షారామ వచ్చినప్పుడు ఈ 108 శివాలయాలు దేవాలయాలే ధ్యానాలయాలు అవ్వాలని చెప్పి ఈ ధ్యానఖండాన్ని ఈ భీమఖండాన్ని ధ్యానఖండంగా మార్చమని ధ్యాన భీమఖండ శైవ క్షేత్ర మహాయజ్ఞం అని చెప్పి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ భాగంగా ఇప్పటికి 2 సార్లు 108 దేవాలయాలు కూడా జ్ఞాన ప్రచారము ఆ ఊరిలో ధ్యానము చేయడం జరిగింది. ఇప్పుడు 3వ విడతగా ప్రతి దేవాలయంలో ఇది బ్రహ్మపురి నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రతి దేవాలయంలో ఉదయం ధ్యానం చేయటము, ఆ ఊరిలో ధ్యాన ప్రచారం చేయటము, మధ్యాహ్నం సజ్జన సాంగత్యము, ఆ ఊరి వారికి ధ్యానం నేర్పడం భాగంగా ఈరోజు బ్రహ్మపురి వచ్చి ఉన్నాం. మేమందరూ ఇక్కడి నుంచే సంకల్పం చేసి ఈ 108 క్షేత్రాల్లోని 108 పిరమిడ్లు రావాలని, అదేవిధంగా మెగా పిరమిడ్ ద్రాక్షారంలో 108x108 పిరమిడ్ రావాలని సంకల్పం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాం. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్.